ओं श्री महागणाधिपतये नमः। सर्वेषां भक्तजनानां आचरित संपूर्ण सकल पुण्यफलावाप्तिरस्तु। అభిజిత్తు నక్షత్రంతో కలిసి 28 నక్షత్రాల వారు ప్రతిరోజు 28 సార్లు పఠిస్తూ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క శివలింగానికి బియ్యము నల్ల నువ్వులు తడిపి అవి ఆరిన తర్వాత స్వామివారికి అర్చన చేయవలసిన 28 నామములు. ఆ 28 నామములు ఇప్పుడు నేను పఠిస్తాను. ఆ తిలాక్షతలు అనగా బియ్యము నువ్వులు తడిపి ఆరిన వాటితో జాగ్రత్తగా చక్కగా అర్చన చేయగలరు మీరందరూ కలిసి. ఓం దిశాంచ పతయే నమః, పశూనాం పతయే నమః, పథీనాం పతయే నమః, అన్నపతయే నమః, పుష్టానాం పతయే నమః, జగతాం పతయే నమః, క్షేత్రానాం పతయే నమః, వనానాం పతయే నమః, స్థపతయే నమః, వృక్షానాం పతయే నమః, కక్షానాం పతయే నమః, ఓషధీనాం పతయే నమః, ఆక్రందయతే పత్తీనాం పతయే నమః, సత్వనాం పతయే నమః, ఆవ్యాధినీనాం పతయే నమః, స్తేనానాం పతయే నమః, తస్కరానాం పతయే నమః, స్థాయూనాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, ముష్ణతాం పతయే నమః, ప్రకృంతానాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, సభాపతయే నమః, అశ్వపతయే నమః, గృత్సపతయే నమః, వ్రాతపతయే నమః, గణపతయే నమః, శ్వపతయే నమః. ఈ 28 నామాలతో తిలాక్షతలతో స్వామివారికి అర్చన చేసిన అనంతరం భస్మం తీసుకొని ఆ భస్మంతో మరలా ఈ 28 నామాలతో భస్మార్చన కూడా చేసిన అనంతరం స్వామివారికి ధూపము దీపము ఏదైనా ఒక పదార్థం నివేదనగా ఉంచి హారతి కూడా ఇవ్వగలరు. అనంతరం ఆ స్వామివారి మీద వేసినటువంటి భస్మాన్ని చక్కగా విభూతిర్భూతిరైశ్వర్యమణిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశత్వం చ అష్టసిద్ధయ అనే మంత్రాన్ని వింటూ నుదిటిన ధరించగలరు. అలాగే 28 రోజులు ఈ విధానాన్ని అనుసరించినట్లయితే మీరు ఊహించినటువంటి జీవితం పురోగమనం అనేటువంటిది జీవితంలో సాధించగలుగుతారు. మరియు ఈ చంద్రమౌళీశ్వర శివలింగం మీ దగ్గర కనుక లేకపోయినట్లయితే భారతీయ శంకర పీఠము సంప్రదించినట్లయితే మీకు అందించగలుగుతారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.